तस्मै श्रीगुरवे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यादेशधारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासदि गौरभक्तवृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो ग्रंथ श्रीमद भागवतम की जय। श्री श्री राधारमण लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौरनिताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्रीपाद गुरु महाराज की जय। సమావేత భక్త బృందకి జయ। ఈరోజు చాలా ఉత్తమ భక్తుల యొక్క వాళ్ళ యొక్క వంశ చరిత్రను మనం తలుచుకుంటున్నామంటే పాటిస్తూ భగవద్గీత అనే సిద్ధాంతాలను ఎలా యాజ్ ఇట్ ఈస్ గా ఉన్నది ఉన్నట్టుగా పాటిస్తూ భగవద్ధామానికి ఎలా చేరుకున్నారు ఆనందంగా ఈ చరిత్రలో వస్తున్నటువంటి ఏ భక్తుడు భక్తురాలు కూడా నిరానందంగా ఉన్నారని ఎక్కడ కనబడదండి మీకు. అందరు తపస్సేనే మళ్ళీ తపస్సు చేస్తూ ఫ్యామిలీని పొందారు, పుత్రులను పుత్రికలను పొంది ఎంత ఆనందంగా ఉన్నారంటే డైరెక్ట్ మళ్ళీ ఎటువంటి వాళ్ళని డైరెక్ట్ భగవంతునే కొంతమంది పొందారు, లక్ష్మిని పొందారు, తర్వాత భగవంతుని యొక్క శుద్ధ భక్తులని వైకుంఠంలో గోలోకంలో నివసించేటువంటి శుద్ధ భక్తులని సంతానంగా పొందారు. ఇంకా ఏం కావాలండి వాళ్ళకు? మరి ఆ సంతానం ఏం చేస్తున్నారు? మళ్ళీ వాళ్ళు కూడా శుద్ధ భక్తులని ఎలా పొందారు? పొందడమే కాదు, వాళ్ళు వచ్చి ఇక్కడ ఏం లీలలు చేశారు. సో కాబట్టి దానివల్ల మనకు మన యొక్క ఈ జీవన ప్రయాణానికి వాళ్ళు ఒక మార్గ నిర్దేశకత్వాన్ని మనకు ఇవ్వడం జరిగింది. ఆ మార్గ నిర్దేశకత్వంలో మనం వెళ్ళొచ్చు. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడైతే లొకేటర్స్ వచ్చాయి. మనము దాన్ని ఏమంటారు, గూగుల్ మ్యాప్ లొకేషన్ పెట్టుకుంటే మనం వెళ్ళిపోవచ్చు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు తెలుసా? ఎడ్ల బండి ఉంటే ఎవరికైనా రూట్ తెలియకపోతే రూట్ తెలిసిన వాళ్ళని ముందు పోమనేవాళ్ళు. ఆ బండి ఆ ఎడ్లకు తెలుసు, ఆ ఎడ్ల బండిని నడిపేటువంటి ఆ ఎడ్ల బండి డ్రైవర్కి వాళ్ళకి తెలుసు. సరే, పూర్వకాలం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళాలంటే వేరే ఊర్లకు 5, 10, 15, 20 బండ్లు, అంటే వాళ్ళ యొక్క గొప్పతనం ఎలా తెలిసేది అంటే ఎన్ని బండ్లు వచ్చాయి అనేది తెలిసేది. మరి మీ అందరికీ పల్లెటూరులో ఉన్న వాళ్ళకు ఐడియా ఉంటది. ఫలానా వాళ్ళ ఫంక్షన్కు, వేరే ఊర్లలో ఫంక్షన్ అంటే ఈ గ్రామ దేవతల ఫంక్షన్లు చేసేవాళ్ళు. స్పెషల్గా ఈ ఎంట్రుకలు తీయటము, ఇంకేమన్నా తొట్లలు, క్రైడల్ సెరమనీస్ ఉంటే అప్పట్లో ఈ వెహికల్స్ ఏమి లేవు, 2 వీలర్ కూడా లేదు. సో నేను చిన్నగా ఉన్నప్పుడు 50 years కింద మాట చెప్తున్నాను, అందరికి తెలిసే ఉంటుంది, మీరందరు పెద్దవాళ్ళు. సో వేరే ఊర్లలోకి వెళ్తే ఎడ్ల బండ్లు, ఒక్కొక్క ఎడ్ల బండ్లో ఒక 5, 6 ప్రయాణం చేసేవాళ్ళు. 10 బండ్లు అంటే ఒక 50 మంది, ఇంకా అట్లా 20 బండ్లు అంటే 100 మందితో 100, 150. మిగతా వాళ్ళు కొంతమంది ఎవరైనా సైకిళ్ళ మీద వచ్చేవాళ్ళు, ఇంకా కాదంటే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. ఒక 5 కిలోమీటర్, 10 కిలోమీటర్స్, 15 కిలోమీటర్స్ కూడా నడుచుకుంటూ చాలా మంది వచ్చేవాళ్ళు. ఎట్లా పొలాల్లోంచి వాగుల్లోంచి అలా వచ్చేసేవాళ్ళు అంటూ. అలా ఎడ్ల బండికి ఎవరు ఫ్రంట్ లో ఉన్న ఆ ఏరియా, ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఎంతమంది మా బండి వస్తుంది మా బండి అందరు చెప్పేవాళ్ళు. మీరు వేరే వాళ్ళకి అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు ఏంటంటే, పలానా వాళ్ళ ఎడ్ల బండి వస్తుంది, మీరు దాంట్లో రండి. ఎవరికైనా బండి లేని వాళ్ళకు ఇంకోళ్ళకి చెప్తుంటే మీరు ఆ బండిలో రండి అని చెప్పేసి. లైక్ ఎట్లయితే ఇప్పుడు వెహికల్ వస్తుంది, పలానా వాళ్ళు కార్ తెస్తున్నారు, కార్లో రండి, లేకుంటే అలా అని చెప్పేసి చెప్తుండే. మరి ఎట్లా మాకు తెలియదు కదా అంటే, పలానా వాళ్ళది ముందు ఉంటుంది, వాళ్ళు అనేవాళ్ళు ఈ బండి ముందు ఉంటుంది, వెనుక అంతా. సో అదేవిధంగా ఎందుకు ఎగ్జాంపుల్ తీసుకున్నా అంటే, మనకు కూడా ఈ ఆచార్యుల యొక్క ఫ్యామిలీ, ఆచార్యుడు మ్యారేజ్ ఎలా చేసుకున్నాడు, ఆ మాతయ్యతో గృహస్థ ఆశ్రమాన్ని ఎలా గడిపాడు, తర్వాత వాళ్లకు ఎంతమంది సంతానము, ఆ సంతానం ఎలా ఉండింది. సో ఈ తల్లిదండ్రుల మాట వాళ్ళు వింటూ మళ్ళీ వీళ్ళు వాళ్ళ యొక్క పిల్లలకు లైఫ్ సెటిల్మెంట్ ఎలా చేశారు, ఎలాంటి అబ్బాయిలు ఎలాంటి అమ్మాయిల్ని వాళ్ళకి సెట్ చేశారు, వాళ్ళ సంతాన వృక్షం అంటే ఫ్యామిలీ వృక్షం ఎలా వృద్ధి అయింది, ఎలా అయింది,
అందరూ కూడా భగవంతుని యొక్క సేవని తప్పలేదు. కొంతమంది తప్పిన వాళ్ళకు ఎటువంటి పనిష్మెంట్ అయింది అనేది మనం చూడొచ్చు. అంటే జన్మ కర్మ చమే దివ్యం, దివ్యమైంది. భగవంతుడు ఆయనైతే జన్మ లేదు భగవంతుడికి. కానీ భగవంతుడే నేనే నారదుని భగవంతుడే భక్తుల రూపంలో ఎప్పుడైతే శక్తావేశ అవతారం లాగా అవతరిస్తాడో, ఆ భగవంతుడి యొక్క అటువంటి ఆ భక్తుల యొక్క జన్మ మరియు భక్తుల యొక్క కర్మ దివ్యమైంది. మామూలుది కాదు. దయచేసి మనం వినేటప్పుడు ఎంత ఆహా! ఎంత అదృష్టం నాకు ఈరోజు. ఆ భక్తుడి యొక్క జన్మ, ఆ భక్తుడి యొక్క నామాన్ని అట్లీస్ట్ ఆయన పేరుని పలుకుతున్నప్పుడు ఎంత ఆనందపడాలంటే, అందుగురించే ఈ చదవడం భాగవతం మన గ్రూప్‌లో ఏదో ఒక గ్రూప్‌లో జాయిన్ మనం చదువుకోవాలంటే చదవలేమనండి. అర్థం చేసుకోండి. చదవటము అంటే స్వాధ్యాయనము, తర్వాత శ్రవణం కూడా చాలా ఇంపార్టెంట్. అందుకు కొంతమంది వినరు. 7:00 ప్రభుజీ క్లాస్ అప్పుడు వద్దాం అనుకుంటారు. కానీ శ్రవణానికి రావాలండి. అది చాలా ఇంపార్టెంట్. సో, ఆ భక్తుల గురించి భగవద్గీత అయితే భగవద్గీత చదువుతున్నప్పుడు కూడా వినడానికి సేమ్ ఉత్సాహాన్ని చూయించాలి. సో, దయచేసి భక్తుల యొక్క చరిత్ర చదివినా, విన్నా ఖచ్చితంగా గోలోక ప్రాప్తి ఇది పాటించండి. ఏం లేదు. ఎట్లయితే మనం చిన్నప్పటి నుంచి జాబ్ భౌతికంగా అకాడమిక్స్‌లో జాబు సంపాదించాలంటే ఈరోజు 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ ఏమి జాబులు రావట్లేదు. అంటే ఉంటాయి కొన్ని పోస్టులు గానీ, మినిమమ్ డిగ్రీ అంటే ఎనీ డిగ్రీ ఉండొచ్చు. ఇవి మామూలు బీఏ, బీఎస్సీ, బీకామ్ ఆర్ ఇంజినీరింగ్ ఆర్ మెడిసిన్ సైడ్. బట్ ఒక డిగ్రీ చదవడానికి ఎలాగైతే మనము 15 ఆర్ 16 ఇయర్స్ ఆర్ 17 ఇయర్స్ ఎడ్యుకేషన్ డాక్టర్స్ అయితే ఎంబీబీఎస్‌తో ఎవరు తృప్తి పడరు. ఎండీ ఖచ్చితంగా చదువుతారు. మిగతా డిగ్రీస్ అయితే డిగ్రీస్‌తో ప్రయత్నం చేయొచ్చు. అలా 15 ఇయర్స్ ఆర్ 16 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తేనే జాబ్ ఉంటదో అంటే వస్తదో రాదో గ్యారంటీ లేదు. అటువంటప్పుడు నా రిక్వెస్ట్ గోలోక బృందావనంలో మనందరికీ జాబ్ గ్యారంటీ అండి. ఇక్కడైతే జాబ్ గ్యారంటీ ఏం లేదండి. జాబ్ గ్యారంటీ భగవంతుడు ఇస్తున్నాడు. సబ్జెక్ట్ కండిషన్ భాగవతాన్ని ఎట్లయితే అకాడమిక్స్ చదవాలా, వినాలా, కాలేజ్‌కి వెళ్ళాలా, వినాలా, చదవాలా, మనం ఎగ్జామ్ రాయాలా. కాబట్టి మీరు కూడా భగవద్గీత చదువుతున్నారు, వింటున్నారు, ఎగ్జామ్ రాయట్లేదు చాలామంది. చదవండి, వినండి, ఎగ్జామ్ రాయండి. భాగవతాన్ని చదవండి, వినండి. భాగవతం 18,000 శ్లోకాల్లో లాస్ట్ శ్లోకం వరకు భగవత్ కృప వల్ల మనకు ఆయుష్య ఉంటే, మేబీ ఇప్పుడు ఆల్రెడీ ఫోర్త్ స్టార్ట్ చేసాం. ఇయర్‌కొక్కటి అనుకున్నా గూడా ఇంకా ఎన్ని మిగిలి ఉన్నాయి? 12 అంటే 9. మనందరం గ్యారంటీగా 9 ఇయర్స్ భగవత్ కృప వల్ల జీవించి ఉంటే, జీవించి లేకున్నా గూడా టెన్షన్ పడకండి. గ్యారంటీ భగవంతుడు మిగతాది కంప్లీట్ అన్నా చేయిస్తాడు నెక్స్ట్ లైఫు అక్కడి నుంచి. లేదా భగవంతుడు తలుచుకుంటే గోలోకంలో రండండి. ఐదర్ కంప్లీట్ లేదంటే కొన్నిసార్లు ఏమైతదంటే హ్మ్. ఈ ఇంజినీరింగు, డిగ్రీలో గూడా థర్డ్ ఇయరే ఇయాల రేపు కంపెనీస్ వచ్చి సెలెక్ట్ చేసుకుంటున్నాయండి. సెలెక్ట్ చేసుకొని మీకు కంప్లీట్ డిగ్రీ సబ్మిట్ చేయండి అంటారు. జుమానుడు అన్నవి ఆ సప్త ఋషుల నామములు. ఈ సప్త ఋషులెవరు? వశిష్ఠ మహర్షి తన భార్యకు ఊర్జ, ఆమెనే అరుంధతి, వాళ్ళ చిత్రకేతు మొదలగు విమలురగు సప్త ఋషులను వశిష్ఠుడు, అరుంధతి సప్త ఋషులను వాళ్ళు జన్మ ఇవ్వడం జరుగుతది. ఈ ఏడుగురికి. ఆ ఏడుగురిలో సప్త ఋషులు. సో, అట్‌లీస్ట్ సప్త ఋషులు ఎవరు? సో, ఇక్కడ మనకు భాగవతం ద్వారా నంబర్ 1 చిత్రకేతువు, సురోచి పేర్లు ఒక్కోసారి మర్చిపోతాం వరి గాకండి. అట్‌లీస్ట్ వాళ్ళ పేర్లు వింటే గూడా చాలు. సురోచి, విరజుడు, మిత్రుడు, ఉల్బనుడు, వసుబృధ్యానుడు, జుమానుడు అనునవి ఆ సప్త ఋషుల నామం. తర్వాత వశిష్ఠుని ఇంకొక భార్య వలన మరికొంతమంది యోగ్యులైనటువంటి పుత్రుడు జన్మించిరి. సో, ఇంకొక భార్య ఎవరు? వశిష్ఠుని భార్యకు ఊర్జ. ఆ ఊర్జ ఎవరు? కర్దముని యొక్క లాస్ట్ 9వ కూతురు. అంటే చూడండి, అరే ప్రభుజీ వాళ్ళకి ఒకరు, ఇద్దరు, ముగ్గురు భార్యలు. అది ఎందుకొరకు వాళ్ళు చేసుకున్నారు? ఈ సృష్టిలో ఎంతో మందిని ఆత్మలను, పుణ్యాత్మలను తీసుకొని రావడాని కొరకు సో, వాళ్ళు ఆ భార్యని స్వీకరించడం జరుగుతుంది. ఎలాగైతే మనకు సపోజ్ మనం ఒక ఆహ్,
ఇండస్ట్రీ దగ్గర డీలర్షిప్ తీసుకున్నాం అనుకోండి. ఒక్క షాప్ తీసుకున్నాం డీలర్షిప్. అప్పుడు ఏం చేస్తాం? ఒక నలుగురు, ఐదుగురి స్టాఫ్‌ని మనం అపాయింట్ చేస్తాం మనం కదా! సో, అది ఒకవేళ క్లిక్ అయిందనుకోండి, ఇంకొక అదే కంపెనీ దగ్గర ఆహ్, ఇంకొక లొకేషన్‌లో మళ్ళీ మనం దాన్నేమంటారు? ఎక్స్‌టెన్షన్ అంటామా? సో, అక్కడ ఒకటి ఓపెన్ చేస్తాం. అప్పుడేం చేస్తాము? అక్కడ ఏరియాలో ఆహ్, ఈ కంపెనీ యొక్క మార్కెటింగ్ అంటే సేల్స్ చేయడానికి కొరకు ఏం చేస్తాం? సేల్స్ పర్సన్స్‌ని, సేల్స్ మేనేజర్‌ని అపాయింట్ చేస్తాం. పర్పస్ ఏంటి? కంపెనీ యొక్క ప్రొడక్ట్‌ని కంపెనీ యొక్క నేమ్‌ని, ఫేమ్‌ని వాళ్ళ ప్రొడక్ట్‌ని మనం సేల్ జేయడానికి. ఇక్కడ గూడా భగవంతుడి యొక్క కంపెనీలో ఉన్నటువంటి ఆ! ఆహ్, ఆ స్టాఫ్ అంటే ఉత్తమ భక్తుల్ని మనం ఈ ప్రపంచానికి పరిచయం జేయడానికి భగవంతుడి యొక్క నేమ్, ఫేమ్‌ని ఈ యశస్సుని ప్రచారం జేయడానికి కొరకే భార్యల్ని స్వీకరించడము. ఆ భార్య ద్వారా ఇంకా ఏమంటారు? సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ భగవంతుని యొక్క ఎగ్జిక్యూటివ్స్ రావడం జరుగుతుంది. రావడానికి కొరకు ఒక వైఫ్ కావాల. ఒక వైఫ్ ద్వారా ఒక ఏరియాలో ప్రచారం, ఇంకొక వైఫ్ ద్వారా ఇంకొక ఏరియాలో. దాని కొరకే వీళ్ళందరూ గూడా ఉత్తమ భక్తులందరూ గూడా వైఫ్స్‌ని అంటే భార్యల రూపంలో వాళ్ళని స్వీకరించడం జరుగుతుంది. అర్థమైందా? మనం గూడా భార్యను ఎందుకు స్వీకరించాలా? ఉత్తమ భక్తుల్ని భగవంతుడి యొక్క మనము సేల్స్ రిప్రజెంటేటివ్స్ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్స్‌గా మనం భగవంతుడికి సర్విస్ చేయాలి. మార్కెటింగ్ భగవంతుడి యొక్క ఈ భాగవతం అండ్ భగవద్గీత, భగవంతుడి యొక్క శాస్త్రాన్ని ప్రచారం చేయడానికి కొరకు మార్కెటింగ్ లోకంలో నూక్ అండ్ కార్నర్ చైతన్య మహాప్రభు చెప్తారు. ఆహ్, యారే దేఖో తారే కహో కృష్ణ ఉపదేశ్. తర్వాత ఒక సాంగ్‌లో కూడా చెప్తారు గదా! భజో బోలో కృష్ణ, భజో కృష్ణ, కొరో కృష్ణ శిక్ష. కృష్ణ గురించి చెప్పండి. కృష్ణుడిని భజించండి. కృష్ణుడి యొక్క శిక్ష ఇతరులకివ్వండి. అది భగవంతుడికి చాలా ప్రియమైంది. కాబట్టి ఇలా వీళ్ళందరూ గూడా ఉత్తమ భక్తులని కానీ వాళ్ళతో అటాచ్ లేరు. వాళ్ళని ఇప్పుడు మార్కెటింగ్ రిప్రజెంటేటివ్‌ని అపాయింట్ చేసిన తర్వాత ఆఫీస్‌లో ఇస్తారా? డ్యూటీ ఇవ్వరు. వాళ్ళు మార్కెట్‌లోనే ఉండాల. సో, కాబట్టి భగవంతుడి యొక్క మనందరం మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ అంటే మనం ఏం చేస్తున్నాము? మన ఇంట్లో మాత్రమే ఉంటున్నాము. ఆ మార్కెటింగ్ రిప్రజెంటేటివ్‌కి ఏమిస్తారు తెలుసా? అదే. కాబట్టి కూడా ఆయన ఎందుకు దీంట్లో ఏదో చదువుకుంటే మీరనుకోవచ్చు ఏదో భార్యల గురించి కాదు. దీంట్లో అంత డెప్త్ ఉంటదన్నట్టు. ఒక్కొక్కరి గురించి చెప్పాలంటేనే ఒక క్లాస్ అవుతది. కానీ ఒక్కొక్క భక్తుడి గురించి ఇప్పుడు వశిష్ఠుడి గురించి గాని, ఆయన ఇద్దరు భార్యల గురించి వాళ్ళ వంశ చరిత్ర ఒక క్లాస్. కానీ ఇక్కడ మనకి ఇప్పుడు ఎంతుందో లిమిట్ ఆ లిమిట్‌లో మనం వెళ్దాం మనము. నాకిదొకటి అర్థం కాలే ప్రభుజీ. ఇప్పుడు మనం ఇవాళ చతుర్థి ఒకటో దండెత్తుతున్నాం. సో, కాబట్టి ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చూద్దాము. అట్లా ఇద్దరు భార్యలున్నారెందుకు? సో, ఆ ఇద్దరు భార్యల ద్వారా ఎంతోమంది మహాత్ములుని ఈ భూమి మీదకి అవతరించేట్టు చేస్తారు. ఆచార్యులందరూ అవతరిస్తారు. వీళ్ళందరికీ ఏమి వాళ్ళ ప్రారబ్ధ కర్మలు, పూర్వజన్మ కర్మలతో సంబంధం ఉండదన్నట్టు. నెక్స్ట్ మనం చూసినట్టయితే అథర్వుని భార్యగు చిత్తి దధ్య దధ్యంచమని పిలువబడు గొప్ప వ్రతము ద్వారా అశ్వశిర నామక పుత్రిని బడిసెను. చూడండి ఒక్కొక్క పుత్రుడు రావడానికి ప్రతి ఒక్కరు వీళ్ళందరూ గూడా అథర్వుడు, చిత్తి వాళ్ళు ఎంతో తపస్సు చేస్తే గొప్ప వ్రతము. సో, కాబట్టి ఇప్పటికైనా మన పిల్లలకి చెప్పండి మీరు. నా రిక్వెస్ట్ పోనీ వ్రతాలు అవి లేకున్నా అట్‌లీస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకుంటే ఒక్కటన్నా ఒక టూర్‌కి తీసుకుపోండి. లేదంటే కొంచెం ఆహ్, గర్భధారణ సంస్థ ప్రభుజీ మా పిల్లలకి అంత భక్తులు గాదు అంటే, కొంచెం నామమన్నా స్టార్ట్ చేపియండి. మీ అల్లుళ్ళకు, మీ కూతుర్లకు, కొడుకు డివోటీ, కూతురు ఒకవేళ సరే నాన్ డివోటీని చేసుకున్నా చెప్పండి. చెప్పి మీకు నియర్ బై ఉన్న మీరు ఎవరిని గురువు అనుకుంటారో నియర్ బై ఉన్న గురువు ద్వారా ఒక మాల ఇప్పించండి. దీంట్లో ఎటువంటి నియమాలు లేవండి. మాలన్నా స్టార్ట్ చేపియండి. సో, వాళ్ళకేమన్నా రాబోయే ప్రారబ్ధ కర్మ ఎందుకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, దీనివల్ల చాలా ఫలితం ఉంటుందండి. ఇంతకు ముందు కూడా చెప్పాను. గురువుకు భార్యాభర్తలు సంతానం కనకముందు ఒకవేళ గురువు దగ్గర శరణాగతి తీసుకుంటే ఎటువంటి లాభం ఉంటుందంటే, ఆ గురుదేవుల వారు వాళ్ళ యొక్క ప్రారబ్ధ కర్మల్ని గూడా
ఎండ్ చేసేసే శక్తి గురుదేవుకు ఉంటుంది. గురుదేవులు అంటే ఎవరో కాదండి, భగవంతుడి యొక్క శక్తావేశ అవతారం ఆర్ ప్రాతినిధ్యం. ఆయన దగ్గర ఆ పవర్స్ భగవంతుడు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తాడు? ఆయన కాదు గొప్ప, భగవంతుడు ఆయన నమ్ముకొని, అంటే భగవంతుని నమ్ముకొని ఒక పర్సన్ దగ్గరకు వస్తారు. గురువు అనుకుంటారు అనుకోండి, ఆ గురువు దగ్గర భగవత్ కృప లేకుంటే ఇంకా ఆయన గురువు ఎట్లా అవుతాడు? కృప అంటే అక్కడ ఆయన ఓం మీం ఫట్ ఏదో చేయటం కాదు. కృపను ఎలా గ్రహించవచ్చు? ఆ భగవంతుడి యొక్క పాద పద్మాల యొక్క ఆశ్రయాన్ని ఇస్తాడు. ఎవరైతే భగవత్ పాద పద్మాల ఆశ్రయం తీసుకున్నారో మరి వాళ్ళ ప్రారబ్ధ కర్మల్ని భగవంతుడు అవసరం అనుకుంటే ప్రారబ్ధ కర్మల్ని అనుభవించే శక్తిని ఇస్తాడు. లేదా ప్రారబ్ధ కర్మల్ని సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి. మీ యొక్క సర్వ పాపాలని నేను భస్మీపటలం చేస్తాను, నశింపజేస్తాను అని చెప్పాడు. దానికి ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది. ఈ స్టోరీ చాలా సందర్భం వచ్చింది కాబట్టి వినండి. అంటే చాలాసార్లు చెప్పి ఉన్నా కూడా సందర్భాన్ని బట్టి మనం ఆ స్టోరీస్ గుర్తు తెచ్చుకోవాలి. స్టోరీ అంటే నిజంగా జరిగింది ఇది చెప్పేది. ఏమంటున్నాడు? అథర్వుడు చిత్తి చాలా గొప్ప వ్రతం ద్వారా అశ్వశిర నామక పుత్రుణ్ణి, ఈవెన్ ఇలా వీళ్ళే కాదు, రామచంద్రుడు రావడానికి కొరకు దశరథుడు కూడా యజ్ఞాన్ని చేస్తాడు. పుత్రకామేష్టి యజ్ఞం. ఈ యజ్ఞం ద్వారా వచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని ఎవరైతే స్వీకరిస్తారో ముగ్గురు భార్యలు, వాళ్ళకు భగవంతుడి యొక్క అనుజులు, భగవంతుడి యొక్క పార్షదులు రావడం జరుగుతుంది. ఈ భగవంతుడు రావడానికి, రామచంద్రుడు రావడానికి దశరథుడు ఇక్కడ యజ్ఞం చేస్తే తన పూర్వజన్మ అయినటువంటి మనువు, స్వయంభూ మనువు శతరూప నైమిష, ఎవరైనా వెళ్తే నైమిషాలను చూడండి, వాళ్ళు తపస్సు చేసిన ప్లేస్. రామచంద్రుడు రావడానికి స్వయంభూ మనువు శతరూప ఎక్కడ నైమిషారణ్యంలో తపస్సు చేస్తారు. తపస్సు చేసి అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం ఏం కావాలంటే మీరే, అంటే మీలాంటి కుమారుడు, అంటే భగవంతుడి లాంటి కుమారుడు, మీలాంటి కుమారుడు అంటే వేరే వాళ్ళని ఇవ్వలేడుగా. తనలాంటి అంటే తనను పోలిన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు ఉండరు. అప్పుడు నేనే నీకు ఆ పుత్రుడిలాగా, ఎప్పుడు నువ్వు అయోధ్యకు రాజు లాగా దశరథుడిగా జన్మ తీసుకున్నప్పుడు నువ్వు కౌసల్యగా జన్మ తీసుకున్నప్పుడు నేను వస్తాను రామచంద్రుడి లాగా అని చెప్పడం. వాళ్ళు కూడా ఎన్నో సంవత్సరాలు వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు భగవంతుని పొందడానికి కొరకు. అదే విధంగా మీరు చరిత్రలో ఎంతో మందిని మనము తీసుకోవచ్చు. సో ఉత్తమ భక్తుల యొక్క జన్మకు ముందు ఎంతో తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తపస్సు యొక్క ఫలితము భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు రావడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఇప్పటికన్నా కూడా ఈ లీల చూడండి. ఒకసారి ఇలానే పెళ్ళయింది కానీ వాళ్ళకు సంతానం కలగట్లేదంట. సంతానం కలగకపోతే, ప్రతి ఒక్కళ్ళకు పెళ్ళైన తర్వాత చాలా ఇష్టం ఉంటుంది సంతానం అంటే. సో చాలా ట్రీట్మెంట్ చేసుకుంటారు, చాలా మందిని కలుస్తారు, వాళ్ళకు సంతానం కలగదు. కానీ ఒకసారి వాళ్ళ ఊరు కాదు, వీళ్ళే వేరే తిరిగి ఒక గురువు గారి దగ్గరికి వెళ్తే, ఆ ఊర్లో ఒక గురువు గారు ఉంటారు. ఆయన చాలా మహిమలు, అంటే భగవన్ మహిమలు చాలా ఉంటాయి ఆయన దగ్గర. అయితే ఈ గురువు గారు చాలా చూస్తారు. వాళ్ళు వెళ్ళి ఆయన దగ్గర కథామృతం వినటము, చేయటము, ఇందాక మా దత్తు ప్రభు చెప్పినట్టుగా వీళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా అంటే తెలియకుండానే వాళ్ళు హార్ట్ఫుల్ గా ఆయనని గురువుగా స్వీకరిస్తారు. అరే ఈయననే ఇంతమంది గురువుల దగ్గరికి వెళ్ళాము, లాభం లేదు, ఈ గురువు గారు మనకి ఇంకా ఎందుకో న్యాచురల్ గా రిలేషన్ ఏర్పడ్డదంట. వేరే వాళ్ళ దగ్గర వెళ్ళిన కానీ గురువుగా వాళ్ళు స్వీకరించలేకపోయినారు. వేరే వాళ్ళు ఈ గురువు ఆ గురువు అంటే వీళ్ళు వెళ్ళిను, వాళ్ళ మనసు ఆయనను గురువుగా స్వీకరించాలి, ఇతని దగ్గరికి వెళ్ళిన తర్వాత, సో గురువు గారు మేము ఎంతో మంది దగ్గరికి వెళ్ళాం కానీ మీ దగ్గరికి ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే మీరే మా గురువుగా అనిపించారు అంటే, సరే ఓకే మాకేమైనా సేవలు ఉంటే ఇవ్వండి గురువు గారు అంటే, సరే ఆశ్రమంలో సేవ చేసుకుంటూ వాళ్ళు జీవనం గడుపుతా ఉన్నారు. అలా సేవ చేస్తూ గురువుగారు చాలా ప్రసన్నమవుతారు. అప్పుడు మీకు ఏమైనా కోరిక ఉంటే చెప్పండి అంటే, సో ఏం లేదు గురువు గారు, పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలకు ఖచ్చితంగా ఒక సంతానం ఉంటే అది బాగుంటది కదా, మా కోరిక అదే, వేరే మాకు ధన సంపత్తులు ఏమీ లేవు, ఎందుకంటే అన్నిటికి మించి మీ ఆశ్రమంలో సేవ దొరికింది, అదే మా యొక్క జీవిత లక్ష్యము, ధ్యేయము, కానీ సంతానం ఉంటే బాగుంటుందని మాకు దయచేసి సంతానాన్ని ప్రసాదించండి అంటారు. అప్పుడు
గురువుగారు చాలా త్రికాల జ్ఞాని ఉంటాడాయన. ఆ గురువుగారంటాడు, "సంతానమైతే నేను ప్రసాదించగలను. కానీ ఒక కండిషన్. మీకు జన్మించగని ఆ సంతానాన్ని నాకిచ్చేసేయాల." ఆ కండిషన్‌లో ఆయన సంతానాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే. అరే! వాళ్ళు సంతోషం. అరే! గురువుగారు అడుగుతున్నారు అది గూడా ఎప్పుడు? ఒక రోజు, 2 రోజులు గాదు. పుట్టంగానే నాకు తెచ్చిచ్చేసేయాలి. అంతే ఇంక. ఒక్క నిమిషం గూడా డిలే ఉండకూడదు. ఓకే అంటారు వాళ్ళు. పుట్టంగానే సరే అని జెప్పేసి వాళ్ళకు గురువుగారి యొక్క కృప వల్ల ఆమెకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఆ సంతోషం వార్త చెప్తారు. ఓకే అంటారు. వచ్చి సేవ చేసుకుంటా ఉంటారు. సో, డెలివరీ డేట్ రానే వస్తుంది. డెలివరీ అవుతుంది ఆమె. సో, ఇచ్చిన మాట ప్రకారం ఇమ్మీడియేట్‌గా తీసుకొచ్చి గురువుగారికి ఇస్తారు. ఇన్ఫార్మ్ జేస్తారు. గురువుగారు డెలివరీ అయిందనగానే గురువుగారు ఏం జెప్తారు, ఆ టెంపుల్ ఆ ప్రాంగణ ఆశ్రమంలో ఒక గుంత తోడిస్తారు. తోడిచి వాళ్ళిద్దరు తీసుకొచ్చి గురువుగారు ఇగో మా అబ్బాయి, అది గూడా కుమారుడు అని జెప్పేసి పసికందు అప్పుడే ఇంక నిమిషాలు, గంటలు గూడా కాలేదనుకోరి. తీసుకొచ్చి ఇవ్వంగానే ఆ గురువుగారు ఆ బిడ్డని తీసి ఆల్రెడీ గోతి తవ్విస్తాడు కాబట్టి దాంట్లో పెట్టేసి మట్టేసేస్తాడు. ఇంకా అలా వాళ్ళ హృదయం తరుక్కపోతుంది. అరే! ఇదేంటి? ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం మేము. సంతానం గురించి ఈ గురువుగారు చాలా బాగున్నారని గురువుగారి దగ్గరకొస్తే సంతానాన్ని అలా తీసుకొని పెడితే చాలా రోదిస్తారు. వాళ్ళు ఏడుస్తారు. ఏడ్చేసి ఇంకా హృదయం ఇదైపోయి వెళ్ళిపోతారు వాళ్ళు. వెళ్ళిపోయి కొన్ని రోజులు రారింక. గురువుగారు ఇచ్చినట్టు ఇచ్చి తీసుకున్నారని. తర్వాత గురువుగారు కబురు పంపిస్తారు. రండి అంటే ఎవరో చనిపోతే ఏమనిపియదు. పుట్టంగానే చనిపోతే, లేకుంటే ఇంకేదన్నా నీళ్ళలో పడి చనిపోతే, లేకుంటే ఇంకేదన్నా జ్వరమొచ్చి చనిపోతే ఏం గాదు. కళ్ళ ముందు చూస్తున్నప్పుడు గురువుగారు తన బిడ్డను దా గొ గొయ్యిలో వేసేశారు. అక్కడ ఏమనుకున్నారు వాళ్ళు? పుట్టిన బిడ్డ తన బిడ్డ అనుకున్నారు వాళ్ళు. కాబట్టి తన బిడ్డని గురువుగారికి ఏం అధికారం ఉంది? తనకు తన పుట్టిన బిడ్డని అలా చేశారు. కానీ భగవంతుడు ఏమన్నాడు? అహం బీజ ప్రదాత. అక్కడ కేవలం గురువుగారి యొక్క కృప వల్ల. సపోజ్ మనకి ఎగ్జాంపుల్ కోడి మీరు ఆల్రెడీ ఊర్లలో చూసుంటారు. అక్కడక్కడ గుడ్లు పెడతదండి. గూట్లో గాని ఎక్కడన్నా వేరే పూర్వకాలం మనకు పెంకుటిన్లు అవి ఇవి గుడిసెలుంటే అక్కడక్కడ పెట్టేస్తుంది. దానికొక ప్లేస్ సెలెక్ట్ ఆడ పెట్టేస్తా ఉంటుంది. అలానే ఉంటే ఆ గుడ్డులోంచి పిల్ల వస్తుందా అండి? రాదండి. కోడి బిడ్డ రాదు. ఎప్పుడొస్తది? ఆ యజమాని ఏం జేస్తాడు? ఆ గుడ్లన్నీ తీసి ఒక గంపలో గడ్డి పెట్టి, ఆ గడ్డి మీద గుడ్లు పెట్టి, అది గుడ్లు పెట్టడం ఆపేసిన తర్వాత కోడిని దాని మీద బెడతాడండి. ఆ కోడి గూడా అలా 21 డేస్ అలా ఉన్న తర్వాత పిల్లలు రావడం జరుగుతుంది. అలానే ఆ కోడి నా బిడ్డలంటే ఎక్కడెక్కడ గుడ్డు పెడితే దాంట్లోంచి బిడ్డ రాదండి. ఆ యజమాని ఏర్పాటు జేస్తాడు. అలానే వీళ్ళిద్దరు అనుకున్నారు మా బిడ్డలు. మీకెక్కడండి? మీ యొక్క గర్భాన్ని ఆ గురువుగారు సెలెక్ట్ చేసుకొని ఒక ఆత్మ వెయిటింగ్ జేస్తుంది. దేనికి? మీ ప్రారబ్ధ కర్మతో మిమ్మల్ని చాలా నరక యాతనకు గురి చేయడానికి కొరకు. వీళ్ళనుకున్నారు మా బిడ్డని సంవరించాలనుకున్నారు. వెళ్ళిపోతారు. తర్వాత గురువుగారు మళ్ళీ కొన్ని రోజులకు రమ్మనండి అది ఇది అని చెప్తే మళ్ళీ వస్తారు. మళ్ళీ వచ్చి సేవ చేస్తా ఉంటే మళ్ళీ అడుగుతారు గురువుగారు ఇంకో సంతానం. చెప్తాడు గురువుగారు, "సరే మంచిది. సో, ఈసారి గూడా కండిషన్ నాకు తీసుకొచ్చియండి." సరే అది మర్చిపోతారు పాతది. మళ్ళీ బిడ్డ పుడతాడు. మళ్ళీ తీసుకొస్తారు. తీసుకొస్తే మళ్ళీ సేమ్ అదే గోతిలో పెట్టేస్తాడు. ఇంకా బాధపడతారు వాళ్ళు. అరే! గురువుగారు ఇంత పాషాణుడు, ఇంత కఠినాత్ముడున్నాడు. ఇంత ఇది చేస్తున్నాడు ఏంటి? అంత పసికందుని ఎవ్వరైనా గూడా అలా చేస్తారా? ఇంత కఠినాత్ముడులాగా చేస్తున్నాడేనని చాలా రోదిస్తే ఎళ్ళిపోతారింక. మేము రావద్దు ఇంక గుడికి ఇంక వేస్టు. ఈ గురువు ఇంత కఠినాత్ముడు గురువు దగ్గర మనం రావటం ఎందుకు అని వెళ్ళిపోతారు. గుడికి రారు, టెంపుల్ సేవ మానేస్తారు, భగవంతుని సేవించడం మానేస్తారు, అన్నీ మానేస్తారు. తర్వాత స్వయంగా ఎంతమందితో మళ్ళీ చెప్పాం. "ఇంక మాకొద్దులే. భగవంతుడు మాకు అన్యాయం చేస్తున్నాడు. మీరన్నా ఇది చేస్తే మీరు గూడా అన్యాయం చేస్తున్నారని" జెప్పేసి రామంటారు వాళ్ళు. స్వయంగా గురువుగారే వెళ్లి వాళ్ళకి నచ్చచెప్పి, వాళ్ళ ఇంటికి వెళ్లి నచ్చచెప్పి, అప్పుడు లేదండి ఈసారి కూడా మీకు సంతానం కలుగుతుంది. మీరు గుడికొస్తే, సేవ జేస్తే, ఈసారి ఏమీ నేను చెయ్యను. మీరు రండి అంటారు. అప్పుడు నిజంగానే మళ్ళీ గుడికొచ్చి సేవ జేస్తే, మళ్ళీ వాళ్ళకు సంతానం ఆమెకు మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది. కానీ ఈసారి గూడా గురువుగారంటారు, "ఈసారి గూడా మీరు తీసుకొచ్చి ఇవ్వండి. కానీ ఏమి చెయ్యను మాటిస్తున్నానంటాడు." సరే మళ్ళీ డెలివరీ కాంగానే గురువుగారికి తీసుకొచ్చి ఇస్తుంది. తీసుకొచ్చి ఇవ్వంగానే ఆ శిష్యునికి
గొయ్యి దవ్వలేదు. కాకపోతే వాళ్ళిద్దరికి పక్కన 1, 2, 3 పెడతాడు. పెట్టి తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లను మంత్రోచ్చారణ చేసి అలా చల్లుతాడు ముగ్గురు మీద. చల్లితే ముగ్గురు మాట్లాడుకుంటున్నారంట. పెద్దవాడు చిన్నవాడిని అడిగా, రెండోవాడిని అడిగి, ఏరా తమ్ముడు, నువ్వు ఈ దుర్మార్గుడి యొక్క గర్భంలో వీళ్ళ వంశంలో ఎందుకు జన్మించావురా అంటే, వాడు చెప్తున్నాడు లాస్ట్ లైఫ్లో నన్ను ఎన్నో చిత్రహింసలకు గురి చేశాడు. సో ఆ చిత్రహింసలు ఏంటంటే, నేను వీడు అనాథగా ఉంటే వీడిని ఆదుకొని చేసి నేను నా బిజినెస్ లో పెడితే నన్ను మొత్తం రోడ్డు మీద పడేసి నా ఫ్యామిలీని కూడా చాలా బాధలకు గురి చేశాడు. దాన్ని అప్పుడు ఆ లైఫ్ లో వీడు చాలా గొప్పగా అయిపోయాడు, పేరు ప్రతిష్ట డబ్బు నేనేం చేయలేకపోయాను. సో కాబట్టి ప్రతీకారం తీర్చుకోవాలి అనే ఆకాంక్ష కోరికతో చనిపోయాను. భగవంతుడు ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చాడు అని వీళ్ళ గర్భంలో నేను రాగానే ఎంతో ఆనందపడ్డాను. ఎట్లయినా వీడి నా ప్రతీకారం తీర్చుకుంటా అని. వీడి కర్మ బాగుండి ఇటువంటి ఉత్తమ భక్తుడి శరణాగతి పొందాడు కాబట్టి నా పప్పులు నడవలేదు, నా ఆగడాలు నడవలేదు. ఆయన నన్ను జన్మైతే తీసుకున్నాను, కానీ వీడి కర్మలు అంటే వీడి చిత్రహింసలకు గురయ్యేటువంటి కర్మల్ని భస్మీపటలం చేశాడు ఈ మహాత్ముడు అని చెప్పేసి అంటాడు. మరి నీ సంగతి ఏంటంటే, నా సంగతి కూడా అదే. నాకు లాస్ట్ అంతకుముందు లైఫ్ లో ఫలానా లైఫ్ లో నన్ను కూడా ఇలా చేశాడు, నా ఫ్యామిలీని చేశాడు. వీళ్ళిద్దరు కలిసి భార్యాభర్తలు, అప్పుడు నాకు వీళ్ళిద్దరు ఇలా శత్రువుల్లాగా ఉండే, ఆ శత్రుత్వాన్ని తీర్చుకోవడానికి నేను చాలా ఆ కుమిలి ఆ బాధలో చనిపోయాను. నేను ఆ లైఫ్ లో ఏం చేయలేకపోయాను. కానీ నేను గోల్ ఉండే, వీడిని నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే వీడిని కూడా ఇలానే చేద్దాం అనుకున్నాను. కానీ వీడి అదృష్టం బాగుండి ఈ ఉత్తమ భక్తుడు గురువుని ఎన్నుకున్నారు, భగవంతుడి సేవ చేస్తున్నాడుగా తప్పించుకున్నాడు. వీళ్ళిద్దరు, తమ్ముడు నీ పరిస్థితి ఏంటంటే, నాకు ఫలానా జన్మలో నేను చాలా అనాథగా ఉంటే నన్ను చాలా ఆదుకొని ఆదరించాడు. కానీ ఆ లైఫ్ లో నేనేం సేవ చేయలేకపోయాను నాకు. సో కానీ ఆ లైఫ్ లో నేను అనుకున్నాను, భగవంతుడా ఇతని యొక్క రుణం తీర్చుకోవాలని అనుకున్నాను. కాబట్టి ఈ జన్మలో ఇతని గర్భంలో జన్మించి ఇంకా నేను ఆ రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి వచ్చాను అనడం జరుగుతుంది. అప్పుడు అనుకుంటారు వాళ్ళిద్దరూ కలిసి, ఎవరు భార్యాభర్తలు కలిసి, అమ్మా ఒకవేళ ఈ ఇద్దరు మొదటి రెండవ సంతానం ఉంటే మా యొక్క జీవితము నరకం, జీవించుండగానే నరకాన్ని వాళ్ళు చూపించేవాళ్ళు. కాబట్టి ప్రభు మీరు మహాత్ములండి, మిమ్మల్ని మేము అపార్థం చేసుకున్నాము. మీరు మమ్మల్ని క్షమించడానికి అర్హతనే లేదు మాకు, కానీ మీరు మహాత్ములు కాబట్టి, పరమ దయాలు కాబట్టి దయచేసి మమ్మల్ని క్షమించి మమ్మల్ని మా అపరాధాన్ని మన్నించండి అని వాళ్ళ కాళ్ళ మీద పడి సో కన్నీటితో అభిషేకం చేస్తారు ఆయన యొక్క పాదాలను. కాబట్టి గురువుల్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. మన ప్రారంధ కర్మల్ని కూడా ఆ విధంగా చేసే కెపాసిటీ ఆచార్యులకు, గురువులకు ఉంటుంది. కాబట్టి మనం కూడా అందుగురించి వీళ్ళు ఏం చేశారు, తపస్సు చేసి కుమారుని గొప్ప వ్రతం ద్వారా అశ్విర నామక పుత్రుని బడిసెను. ఇక ఇప్పుడు భృగు మహర్షి వంశ చరిత్రను ఆలకింపండి. భృగు మహర్షి కాబట్టి మనం కూడా పెళ్లిళ్ళు అందరు చేస్తున్నారు, పిల్లలకు చాలా సంతోషం. కానీ దయచేసి దానికి ముందు మనం ఒక గురువు గారిని అటాచ్ చేయండి. అయ్యా మీరిద్దరు మాకు, మా అమ్మాయికి లక్షల కోట్లు వద్దు, మీ యొక్క సంపత్తి కూడా వద్దు, కాకపోతే మీరిద్దరు కలిసి మీ అమ్మా నాన్న ఎంత ఇంపార్టెంటో గురువు గారి ఆశ్రయాన్ని తీసుకోండి, గురువు గారి డైరెక్షన్ లో మీ యొక్క గృహస్థ ఆశ్రమాన్ని కొనసాగించండి, అప్పుడు భగవత్ కృపకు పాత్రులవుతారు అని పరిచయం చేయండి. నెక్స్ట్, భృగు మహర్షి పరమ భాగ్యశాలి. తన భార్యకు ఖ్యాతి వలన అతడు దాత విధాత నామక తనయులను మరియు శ్రీనామక పుత్రికం బడిసెను. ఆ కన్య దేవదేవునికి పరమ భక్తురాలై ఉండెను. చూసారా, భృగు మహర్షి పరమ భాగ్యశాలి. ఎందుకు? భగవంతుడి యొక్క భక్తురాల్ని ఎవరైతే కంటారో వాళ్ళు రోజు ఆ భగవంతుడికి, ఇంకా మనకేం డబ్బులు అవసరం లేదండి, అంత ఉత్తమ భక్తుడు భక్తురాలి మన ఇంట్లో. ఆ తల్లి ఈ గర్భము లో 9 నెలలు నాకు భగవంతుడు మహద్భాగ్యాన్ని కల్పించాడు, ఇంత ఓ ఉత్తమ భక్తురాలు ఆత్మకు ఈ దేహాన్ని ప్రసాదించే మహద్భాగ్యాన్ని భగవంతుడు కల్పించాడు అని వాళ్ళు రోజు భగవంతుడికి కృతజ్ఞతలు అయి ఉండాలంట. వాళ్ళు ఎంత ప్రభుపాదున్నారు, ప్రభుపాదుల వారి తల్లిదండ్రి ఎంత ఆనందపడుతారు. డైరెక్ట్ గోలోకం. అర్థమైందా? అంత ఉత్తమ గౌర్ మోహన్ డే వాళ్ళ నాన్న పేరు, వాళ్ళ
నాన్న అందుగురించి రోజు కోరిక ప్రతి సాధువుని పిలిచేవాడు. ఆయన కూడా బిజినెస్ మ్యానే. ప్రతి సాధు ప్రతిరోజు వస్తుండంట. ప్రతిరోజు ఒక సాధువు రావాల్సిందే వాళ్ళ ఇంటికి. ఆతిథ్యం స్వీకరించవలసిందే. ఆ సాధువుని సేవించి ఒకటే కోరిక, అయ్యా నా కుమారుణ్ణి రాధారాణి భక్తురాలుగా ఆశీర్వదించండి. మరి మనం కూడా ఉన్నామండి. ఎంతో మంది సాధువులు భక్తులున్నారు. ఎవరన్నా ఎప్పుడన్నా ఒక్కసారి, సంవత్సరంలో ఒక్కసారి పిలవండి. 6 నెలలకు ఒక్కసారి ఒక సాధువుని మన ఇంటికి పిలవండి. పిలిచి ఏం లేదు కోరికలు, అయ్యా కృష్ణ భక్తిని ప్రసాదించండి. అరే పత్రం భగవంతుడు చెప్పాడు పత్రం. అరే సాధువులు వస్తే 1000 ఖర్చు అయితే 100 ఎక్కడైతే అండి. సాధువుని ఇంటికి పిలిచి ఒక భగవంతుడికి సమర్పించిన ఒక పండుని ఇవ్వండి, కొన్ని పాలు ఇవ్వండి. సో సాధువు యొక్క చరణ ధూళి వల్ల మన ఇల్లు వైకుంఠంగా మారుతుందండి. అది అర్థం చేసుకోండి. ఈరోజు ప్రభుపాద ఇంత పెద్ద ఆచార్యుడు అంటే ఎంతో వందల మంది యొక్క సాధువుల యొక్క ఆశీస్సులు. కోర్స్ ప్రభుపాద ఆల్రెడీ కారణజన్ముడని, కానీ మనకు ఒక ఎంత కారణజన్ముడు అయినా కూడా ఎలా అయ్యిండు. నారదుడు ఉన్నాడు, ఆయన ఆల్రెడీ ఎంత గొప్ప మహాభక్తుడు. కానీ ఆయన పూర్వ వృత్తాంతం దాసీపుత్రుడిగా జన్మించి శుద్ధ భక్తులని సేవించి శుద్ధ భక్తుల యొక్క ఏం తీసుకున్నాడు, ఉచ్చిష్టాన్ని స్వీకరించాడు. దానివల్ల నెక్స్ట్ జన్మ తపస్సేం చేయలేదు ఆయన అంతకుముందు జన్మలో, కేవలం శుద్ధ భక్తులను సేవించాడు. మరి మనం కూడా ఉన్నామండి. మన ఇల్లే ఇందాక అందుగురించి దత్తుప్రభుకి చెప్పాను, ఇంట్లోనే ఉంటే కాదు, సాధువుల దగ్గరికి మనం వెళ్ళాలా, సాధువులు మన ఇంటికి పిలవాలా. అప్పుడు మన ఇల్లు వైకుంఠంగా మారుతుంది. సాధువుల దగ్గర నిత్య సాంగత్యం తీసుకోవడం వల్ల మన దేహము దేవాలయంగా మారుతుంది, ఈ హృదయము గర్భగుడిగా మారుతుంది. కాబట్టి భృగు మహర్షి గొప్ప ఆయన ఋషి. ఆయన భాగ్యశాలి, పరమ భాగ్యశాలి. మామూలు కూడా ఎప్పుడు పరమ భాగ్యశాలి అయ్యాడు, ఉత్తమ భక్తురాలు, ఉత్తమ వైష్ణవికి పరమ భక్తురాలికి జన్మనివ్వడం వల్ల. నెక్స్ట్, మేరు ఋషికి ఆయతి నియతి అను పుత్రికలు కలరు. వారినతడు దాత విధాతలకు ఒసగెను. వీళ్ళిద్దరిని, మేరు ఋషికి ఆయతి నియతి ఇద్దరు పుత్రికలు. వారిని ఎవరికి ఇచ్చారు, దాత విధాతలకు. ఆయతి నియతి అను వారల పిదప మృకండు ప్రాణుడు అను పుత్రులను బడిసిరి. వాళ్ళు వీళ్ళ తర్వాత ఇద్దరు కుమారులను. మృకండుని నుండి చూడండి, మేరు ఋషికి ఇద్దరు కూతురులు ఇద్దరు కుమారులు అయితే ఈయన ఎంత పరమ భాగ్యశాలండి. మృకండుడికి ఎవరు జన్మించాడు, మార్కండేయ ఋషి. మనందరికి తెలుసు మార్కండేయ ఋషి ఎంత గొప్ప ఋషి. ఆయన భగవంతుణ్ణి మెప్పించినటువంటి, భగవద్ దర్శనాన్ని పొందినటువంటి ఋషి ఆయన. మరి ఆ వంశంలో అంత గొప్ప ఋషి జన్మిస్తే మార్కండేయ ఋషి, ఇంకా మేరు ఋషి తాత అవుతాడు. మేరు ఋషి కొడుకు మృకండు, మృకండు కొడుకు మార్కండేయుడు. మేరు ఋషి ఆల్రెడీ ఆయన ఋషి. భగవత్ ప్రాప్తి భగవత్ లోకం గ్యారంటీ అన్నట్టు. మనకు కావాల్సిన ఈ సంపదలండి. నా కొడుకు మహాభక్తుడు కావాలా, నా మనవడు మహాభక్తుడు కావాలి, అప్పుడు నా గోలోక ప్రాప్తి గ్యారంటీ. ప్లస్ ఆ వంశ వృక్షంలో 14 తరాలు, 7 ముందు 7 తర్వాత, కొన్నిసార్లు 21 అంటారు. వాళ్ళందరికీ కూడా మనం, మా తాత ముత్తాత మా నాన్న ఆల్రెడీ వెళ్ళిపోయి కూడా 3 సంవత్సరాల పైన అయింది. కానీ ఆయనకి ఇప్పుడు నేను ఏమైనా చేయగలుగుతానండి. ఏమంటే మొన్న అప్పుడు గయా అక్కడిక్కడ వెళ్తే పిండదానం చేయగలుగుతాను, కానీ ఫిజికల్ గా ఆయన ఇప్పుడు ఏ లోకంలో ఎక్కడ జన్మించాడో తెలీదు. మరి ఆయన జన్మ నేను ఉద్ధరణ గావించాలంటే నిత్య నిరంతరం నేను ఒకవేళ భగవద్భక్తి చేస్తే ఆయన అక్కడ త్వరగా మృత్యు వస్తుంది. ఆయనను భగవంతుడు, మనం అనుకుంటాం అరే ప్రభుజీ మా అమ్మాయి చనిపోయింది, మా అబ్బాయి అది కాదండి. అర్థం చేసుకోండి. సపోజ్ మనం చాలా శుద్ధ భక్తి చేస్తే, సో మా నాన్నగారు అంటే ఇప్పుడు నాకంటే 30 ఏళ్ళు పెద్దోడు, 25 ఏళ్ళు పెద్దోడు అనుకుందాం. నెక్స్ట్ ఎక్కడో 3 ఏళ్ళు అయింది కాబట్టి ఇమ్మీడియట్ గా భగవత్ కృప వల్ల జన్మ తీసుకున్నాడు అనుకుందాం. ఆయన ఏదో భక్తులు, ఆయన ఎందుకంటే నామం చేస్తూ చనిపోయాడు. భగవంతుడి యొక్క కంటిమాల ఉండింది, భగవంతుడి యొక్క మాల తన యొక్క దగ్గర ఉండింది, భగవంతుడి నామం వింటా ఉన్నాడు. ఆయన హరినామం, అది కూడా ప్రభుపాద ట్యూన్. సరే, ఆయన అంత పరిపక్వత చెందలేదు, గోలోకం వెళ్ళే అంత వేరే భక్తుల ఇంట్లో జన్మ తీసుకున్నాడు అనుకుందాం. అక్కడ పుట్టుకతోనే తల్లి గర్భంలోంచే భక్తి వచ్చింది. కానీ ఆయన ఒకవేళ, అంటే చెప్తున్నా ఎగ్జాంపుల్ కు, 3 సంవత్సరాల భక్తి లేకపోతే 2 సంవత్సరాల భక్తి చేస్తే గోలోక ప్రాప్తి ఉన్నది అనుకుందాం. అప్పుడు ఆ ఫ్యామిలీ ఎవరికైతే జన్మించాడో చాలా స్మార్ట్ ఉన్నాడు, మంచి. ఇప్పుడు కొంతమంది పిల్లల్ని వీడియోస్ పెడతా ఉంటారు,
హరే కృష్ణ అని పాడితే ఏడుపు మానుతుంది, లేకుంటే విఠల్ విఠల్ చేస్తారు. కానీ 2 సంవత్సరాల నుండి చనిపోతారండి. అప్పుడు ఆ భార్యాభర్తలు చాలా ఏడుస్తారు. అయ్యో! భగవంతుడు మాకు అన్యాయం చేసిండని. అరే! అన్యాయం చేసిండని బాధపడొద్దండి. ఎందుకంటే ఆ బాబుకు మీతో 2 సంవత్సరాల సాంగత్యము. కానీ గోలోకానికి ఆ 2 సంవత్సరాల భక్తి చేస్తే గోలోక ప్రాప్తి ఉందండి. మరప్పుడు మీరు గోలోకం నుంచి గోలోకం వెళ్ళకుండా ఆపుతారా? గోలోకం వెళ్ళడానికి వేదశిరుడు జన్మించెను. వేదశిరుని తనయుడే ఊషనుడు. ఆహా! ఎంతమంది మహాత్ముల యొక్క చరిత్ర వస్తుందండి. మృకండుని ద్వారా మార్కండేయుని తాత పేరు మేరు. తర్వాత ఇక్కడ ఉషనుడు అంటే శుక్రాచార్యుడు పేరు విన్నాం. శుక్రాచార్యుడు ఎవరు? రాక్షసులకు గురువు. ఓకే. దానవుల యొక్క గురువు. ఆయన యొక్క తండ్రి ప్రాణుని వలన వేదశిరుడు, వేదశిరుని వలన ఉష అంటే 3 తరాలు. ఉషనుడు అంటే శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడి తండ్రి పేరు వేదశిరుడు. వేదశిరుడి యొక్క వేదశిరుడి యొక్క తండ్రి ప్రాణుడు. ఈ 3 అంటే అప్పుడప్పుడు కొంచెం వీళ్ళ చరిత్ర మనం దీంట్లో కూడా ఉండొచ్చు. చూస్తాం మనం. అది ఉంటే ఎప్పుడైనా సెపరేట్‌గా ఇంకా డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. అతడు కవి అనియు ప్రసిద్ధుడు. ఈ విధంగా కవి కూడా భృగు వంశానికే చెందినట్టివాడు. భగవద్గీతలో ఉషనుడు గురించి ఎప్పుడు ఎక్కడైనా వచ్చిందా? భగవంతుడు ప్రతి ఫీల్డ్‌లో టాప్. కవులలో టాప్ మోస్ట్ కవి ఉషనుడు. కాబట్టి ఉషనుడిని నేనే అంటున్నాను. నా ప్రాతినిధ్యం. సో, కాబట్టి ఇక్కడ అంత ఉత్తమ అంటే మన రాక్షసులకు వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేటివ్ ఉండాలి కాబట్టి ఆయన ఆ పాత్రని పోషిస్తా ఉంటాడు. ఇతను కూడా ఈ విధంగా కవి కూడా భృగు వంశానికే చెందినటువంటి వాడు. 43వ శ్లోకంలో భృగుది స్టార్ట్ అయింది. 43 కాదు, 42వ శ్లోకంలో స్టార్ట్ అయింది. 43 నుంచి భృగు, ఆయన భార్య, ఆయన పిల్లలు, దాని తర్వాత ఆ విధంగా స్టార్ట్ అయ్యి ఈ శుక్రాచార్యుడు భృగు వంశానికి చెందినటువంటి వాడు. ఇక్కడ చెప్తున్నా. ఇది ఎవరి మధ్య సంభాషణ జరుగుతుంది? ఇప్పుడు ఈ చాప్టర్ ఎవరెవరి మధ్య? విదురుడు, మైత్రేయ ముని ప్రభు. వెరీ నైస్ మాతాజీ. సో అటెంటివ్ ఉన్నారైతే. సో ఇక్కడ చెప్తున్నారు, విదుర ఈ విధంగా ఋషులు మరియు కర్దముని పుత్రికల సంతానం చే జగత్తులో ప్రజా అభివృద్ధి జరిగింది. సో మూలం ఎవరు? కర్దముని. ఆయన యొక్క 9 మంది కూతుర్లు, అదేందా 9 మంది ఋషులకు ఇవ్వడం వల్ల ఈ సంతానం అంతా కూడా ప్రజా అభివృద్ధి జరుగుతుంది. ఎలాంటిది? సో గొప్ప గొప్ప దానవులు కూడా వస్తారు. సో గొప్ప గొప్ప మహాత్ములందరికీ కూడా జన్మకు కారణం దేవహుతి, కర్దమముని. అర్థమైందా? సో మరి అటువంటి వంశ వృక్షానికి వాళ్ళు కారణం అంటే ఏం చేస్తే కారణమయ్యారు? వాళ్ళు వేల సంవత్సరాల తపో ఫలితం. మనకైతే అంత ఆయుష్ లేదు కాబట్టి ఇప్పటికైనా మర్చిపోకండి, మనము చెయ్యాలా? ప్రభుజీ ఇప్పుడు చేస్తే లాభం ఏంటి ప్రభుజీ అంటే దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు చేస్తే నెక్స్ట్ జన్మ, మనం ఈ జన్మలో గోలోకం వెళ్తే ఓకే, కానీ వెళ్ళలేకపోతామండి. ఎందుకు? సంపూర్ణ విశ్వాసం లేదు భగవంతుడి పట్ల, భగవంతుడి వచనాల పట్ల, గురువు గారి ఆదేశం పట్ల. అది గ్యారెంటీ, అది తెలుసు. గురువు గారు ఏదైనా ఆదేశం ఇచ్చాడంటే దాన్ని పాటించడం అనేది, పేరు గురువు అని పిలవడం మాత్రం చాలా బాగుంది, కానీ దానివల్ల లాభం లేదండి. గురు అనే పిలుపు, కృష్ణ అనే పిలుపు అన్నప్పుడు, కృష్ణ అని ఎప్పుడైతే మనం పిలుస్తున్నామో కృష్ణుడు ఏం చేస్తాడంటే తిరగడానికి ప్రయత్నం చేస్తాడు. తిరగడం అంటే మనం చూడ్డానికి. మనం చూసినప్పుడు భగవంతుడు తన దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. తన దగ్గరికి రావడం అంటే ఎలా? ప్రాసెస్. తన దగ్గరకు చేంజ్ చేస్తారు తనని సేవించడానికి, లేదా తనని దగ్గరికి తీసుకున్నటువంటి భక్తులను సేవించడానికి. ఆ భక్తుల సేవ ఎలా ఉంటుంది? 2 రకాలు ఉంటుంది. భగవంతుడి సేవ కూడా 2 రకాలు ఉంటుంది, భక్తుల సేవ కూడా 2 రకాలు ఉంటుంది. వపు సేవ, వాణి సేవ. భగవంతుడి వపు సేవ అంటే భగవంతుని అర్చన చేస్తూ ఉంటాం, భగవంతుని ఫిజికల్ గా డ్రెస్సింగ్ చేస్తూ ఉంటాం, భగవంతుడికి నైవేద్యం సమర్పిస్తాం, భగవంతుడి యొక్క పూలమాలలు సమర్పిస్తాం. తర్వాత భగవంతుడి యొక్క వాణి అంటే భగవద్గీత ప్రచారం చేయాలా, భాగవతం ప్రచారం చేయాలా. భగవంతుడి ఈ రెండిట్లో కూడా నా యొక్క వాణి ప్రచారం ఎలా చేయగలుగుతాము?
భగవంతు యొక్క శుద్ధ భక్తుల యొక్క వచనాలను పాటించడం వల్ల మనం భగవంతుడికి చాలా దగ్గరగా కాగలుగుతాము. కర్దమముని ఏం చేశాడు? భగవంతుణ్ణి ప్రసన్నం చేయడానికి తపస్సు చేస్తాడు. అప్పుడు భగవంతు యొక్క శుద్ధ భక్తురాలు దొరుకుతుంది. సో దొరికిందని చెప్పేసి ఇంక అయిపోయింది నా తపస్సు అని ఎంజాయ్ చేయలేదు. తనకు భగవంతుడు కర్దమమునికి ఎలా ప్రత్యక్షమై దర్శనమిచ్చి తనను ఆశీర్వదించాడో, తన యొక్క డ్యూటీ నా పతిష్య ఏంటది, గురుర్న సస్య స్వజనోన సస్య పితాన సస్య జననీన సస్యాత్ దైవంన సస్యాత్ అంటే నా పతిష్య సస్యాత్ నమోచేద్యహ సముపేత మృత్యుం, తనను కూడా మృత్యు సంసార సాగరం నుంచి దాటించాలా అంటే ఆయన కోరిక తన యొక్క భార్యకు కూడా భగవత్ ప్రాప్తి దొరకాలా అని తపస్సు చేయిస్తాడండి. మరి ఆ తపస్య వల్ల స్వయం భగవంతుడే ఆమె గర్భానికి వస్తాడు. సో కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే కర్దమముని పుత్రికల సంతానం చే జగత్తులో ప్రజాభివృద్ధి జరిగింది. ఎలా? కర్దమముని భార్య అయినటువంటి దేవహుతి యొక్క గర్భాన్ని పరమ పవిత్రంగా మారుస్తాడు. కాబట్టి అక్కడ ఉత్తమమైనటువంటి భక్తులు కాదు, ఫైనల్ గా స్వయం భగవంతుడే ఆ గర్భంలో నుంచి రావడం జరుగుతుంది. ఈ వంశ చరిత్రను శ్రద్ధతో శ్రవణం చేసిన వాడు సమస్త పాపముల నుండి బయటపడగలడు. చూడండి, స్టార్టింగ్ అదే చెప్పింది మీకు. ఈ వంశ చరిత్ర ఎవరైతే శ్రద్ధతో, మరి అందరు శ్రద్ధతో వింటున్నారో తెలీదు, శ్రద్ధతో ఎవరైతే జస్ట్ శ్రవణం చెయ్యండి, శ్రవణం చేస్తేనే మనము వేల జన్మలు, ఈ జన్మలో కూడా చేసాం మనందరం పాపం, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం, కానీ ఇంతకు ముందు కూడా జన్మల్లో పాపం చేసి ఉంటే అవన్నీ కూడా సమస్త పాపం నుండి బయటపడగలుగుతారు. తర్వాత మనువు ఇంకొక తని అయిన ప్రసూతి బ్రహ్మ సుతులకు దక్షిణి వివాహమాడెను. ప్రజాపతి అయిన దక్షిణి లాస్ట్ ఫైనల్ ముగ్గురు కూతురులో ప్రసూతి ఒక ఆమె. మనువు యొక్క ముగ్గురు కూతుర్లు ఎవరో చెప్పగలుగుతారు? కాబట్టి ఇంకొక మనువు ఇద్దరు కుమారులు, ముగ్గురు కూతుర్లు, ఈ కూతుర్ని దక్షుడికి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దక్షుడు తన భార్యకు ప్రసూతి వలన పద్మాక్షులకు 14 సుందర పుత్రికలను బడిసెను. ఆ 14లో 13కి ధర్మునితో వివాహం కాగా ఒక పుత్రిక అగ్నికి భార్య అయ్యను. మిగిలిన 2 కుమార్తెలలో అంటే 16లో 14 అయిపోయింది. మిగిలిన 2 కుమార్తెలో ఒకతే పితృగణమునకు వసగబడెను. పితృలోకమున ఆమె స్నేహశీలి అయి వసించెను. 2వ ఆమె భవనాశకుడగు శివునికి భార్య అయ్యను. ధర్మునకు వసగబడిన దక్ష తనయుల నామములు శ్రద్ధ, మైత్రి, దయ, శాంతి, తుష్టి, పుష్టి, క్రియ, ఉన్నతి, బుద్ధి, మేధ, తితిక్ష, హరి, మూర్తి అనునవి. శ్రద్ధ శుభమునకు, మైత్రి ప్రసాదమునకు, దయ అభయమునకు, శాంతి సుఖమునకు, తుష్టి ముదమునకు, పుష్టి స్మయమునకు, క్రియ యోగమునకు, ఉన్నతి దర్పమునకు, బుద్ధి అర్థమునకు, మేధ స్మృతికి, తితిక్ష క్షేమమునకు, హ్రీ ప్రశ్రయమునకు జన్మనుసగిరి. కళ్యాణ గోణ శోభితయగు మూర్తి చూడండి, నరనారాయణులకు దేవదేవుడు జన్మనొసగెను. సో భగవంతుడు నరనారాయణ యొక్క జన్మ కూడా జరిగింది. ఎవరికి? మూర్తికి. తర్వాత నరనారాయణ ఆవిర్భావ సందర్భంలో విశ్వమంతయు ఆనందంతో నిండెను. ఎల్లరి మనస్సు శాంతిపూర్ణమయ్యను. ఆ విధంగా ఎల్ల దిక్కుల యందు వాయువు, నదులు, పర్వతములు ప్రసన్నత నందెను. భగవంతుడు స్వయం నరనారాయణ రూపంలో 2 ఋషులు, నరనారాయణ ఋషులు అంటే భగవంతుడి అవతారం, సో వాళ్ళు జన్మించడం జరిగింది. నెక్స్ట్ ఫైనల్ గా స్వర్గలోకములందు వాద్యఘోష వినవచ్చెను. ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసెను. సంతుష్టులైన మునులు వేదఘోష కావించిరి. దేవతాలోకమునకు చెందిన గంధర్వులు, కిన్నరులు గానం చేసిరి. దేవాంగనలు నృత్యమాడిరి. ఈ రీతిగా నరనారాయణుల ఆవిర్భావ సమయమున సమస్త మంగళకర ఛాయలు నెలకొనను. అప్పుడు బ్రహ్మాది దేవతలు ఇట్లు పలికిరి. కాబట్టి నరనారాయణ స్వయం భగవంతుడే అవతరించాడు కాబట్టి వాళ్ళు చాలా ఆనందాన్ని
అనుభవిస్తారో ఎవరు? దేవతలందరూ కూడా, కిన్నర కింపురుషులు, గంధర్వులు వీళ్ళందరూ కూడా భగవంతుడి ఆవిర్భావానికి ముందు భగవంతుడు ఆవిర్భవించినప్పుడు వాళ్ళ కళలను ప్రదర్శిస్తారు. జై బలో నారాయణ ఋషి ఆవిర్భావకి జై. గ్రంథరా శ్రీమద్ భాగవతం की जय. श्री श्री राधा रमन लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्री प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय.